తిరిగితే బాగుంది. అన్నయ్య కొద్ది కెమెరా కింద చూడరా సార్. కొంచెం ఫోన్ ఎక్కడన్నా ఫోన్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పెద్దిరెడ్డి గారి ఆశీర్వాదంతో మన విజయవాడ పార్లమెంట్కి సంబంధించి ప్రజాస్వామికి మార్పుడినటువంటి కేసీఆర్ నాని గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభోత్సవం చేసుకోవడం విధంగా ఒక గొప్ప అదృష్టంగా గొప్ప అవకాశంగా మీకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ సేవకులుగా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మీకు
పక్క టీచర్ని చూడాలని మనస్ఫూర్తిగా మనందరికీ అందరికీ నమస్కారం. ఎమ్మెల్యే గారు బొడితోట జగన్మోహన్ గారు, ఎమ్మెల్సీ గారు ఆనంద్ గారు, సురేష్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు సురేష్ చెప్పినట్లు 40 సంవత్సరాల నుంచి 4 దశాబ్దాల నుంచి ఈ ఏదైతే హైటెన్షన్ వైర్ ఉందో ఇక్కడ దానివల్ల అనేక మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైనా సరే ఒక ప్రజాప్రతినిధి స్థానిక సమస్యలు తెలుసుకుని దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఎట్లా దాన్ని సాధించాలి, దాన్ని ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకోవాలని దాన్ని బట్టే మరి ప్రజాప్రతినిధి యొక్క ఇది ఉంటుంది, ఎఫిషియన్సీ, సమర్థత. సో ఈరోజు ఈ ప్రాంతం నుంచి అనేక మంది ప్రజాప్రతినిధులు అయ్యారు స్వాతంత్రం వచ్చిన తర్వాత. అట్లాగే ఈ రోడ్డు నుంచి 2 మాజీ మంత్రులు అయ్యారు, చేశారు. కానీ ఒక చిన్న ప్రాబ్లం, నిజానికి ఎంతో పెద్ద ప్రాబ్లము, సమస్య. ఈ హైటెన్షన్ వైర్ వల్ల అనేక ప్రాణాలు కోల్పోయినాయి ఈ ప్రాంతంలో. కానీ దానికి చిత్తశుద్ధితో ఈ యొక్క సమస్యని తీర్చాలి అని చెప్పి మరి నిరంతరం ఈ ప్రాంతం కోసం కృషి చేసేటువంటి ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు కూడా దీన్ని ఎట్లా తీర్చాలని అన్నప్పుడు మరి ఎల్సీడీ బోర్డులో డబ్బులు లేకపోతే ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు అభ్యర్థించి పెద్దిరెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారిని పంచాయతీరాజ్ నుంచి కూడా దానికి నిధులు తెప్పించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. నిజంగా కూడా అభినందనీయం. ఇద్దరిని కూడా, ఎమ్మెల్యే గారిని, ఎమ్మెల్సీ గారిని ఈ విషయంలో నేను అభినందిస్తాను. ఎందుకంటే ఎప్పుడు ఇచ్చాం, చాలా పాత సమస్య. కానీ ఎన్నికల్లో ఆయన ప్రామిస్ చేసినట్లు ఈ సమస్యను తీర్చడం నిజంగా అభినందనీయం. అలాగే నేను చూస్తున్నా గత 4 ఇప్పుడు ఇంకా 2 నెలలు ఎలక్షన్ ఉంది, 4 సంవత్సరాలు 10 నెలల నుంచి కూడా. మరి ఎమ్మెల్యే గారు ఏ రకంగా ప్రజా సమస్యల పట్ల, అట్లాగే ఈ నందిగామ, మీరు చూసారు నవ నందిగామ అనే ఒక కాన్సెప్ట్ తీసుకుని నందిగామని ఏ రకంగా ఒక మంచి పట్టణంగా తీర్చిదిద్దారో, ఇప్పుడు అట్లాగే అదే చిత్తశుద్ధితో ఇప్పుడు కంచెచర్ల మీద కూడా దృష్టి పెడతాం. ఇప్పుడు అనేక కార్యక్రమాలకు మేము ముగ్గురం కూడా మన ప్రజాప్రతినిధులతో కలిసి, మన నాయకులతో కలిసి శంకుస్థాపన చేసుకున్నాం. అట్లాగే ఇనాగ్రేషన్ కూడా చేసుకున్నాం, ప్రారంభోత్సవాలు. అట్లాగే సీసీ రోడ్లు కానివ్వండి, అట్లాగే ఇప్పుడు ఈ హైటెన్షన్ వైర్లు షిఫ్టింగ్ కానివ్వండి, ఆల్రెడీ షిఫ్టింగ్ అయిపోయింది. మేము ముగ్గురం కూడా అక్కడ దాంట్లో మన సబ్స్టేషన్లో ఆ స్విచ్ ఆన్ చేసాం. కొత్త వైర్లు, కొత్త హైటెన్షన్ ఇది కూడా ప్రారంభం అయిపోయింది. పాత దాంట్లో ఇంకా ఎటువంటి కరెంటు లేదు దాంట్లో. దాని తర్వాత డిస్మాంటిల్ చేయడమే తర్వాయి. అట్లా ప్రతి సమస్యకు పరిష్కారం జరుగుతూ తమదైన శైలిలో ముందుకు వెళ్తున్నటువంటి ఎమ్మెల్యే గారిని, ఎమ్మెల్సీ గారిని అభినందిస్తున్నాను. అట్లాగే నేను చాలామంది ప్రజాప్రతినిధులు చూశాను. డాక్టర్ గారు తన మంచి ప్రాక్టీస్ని కూడా ఈ నందిగామ కోసం, నందిగామ ప్రజల కోసం మరి ఆయన సొంత ప్రాక్టీస్ వదులుకొని ఇక్కడ కష్టపడుతున్నారు. ఇట్లా ఎమ్మెల్సీ గారు కష్టపడుతున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటివరకు చేశారు. ఇది రాబోయే రోజుల్లో కూడా ఏ చిన్న సమస్య ఉన్నా కూడా దాన్ని వెంటనే సాల్వ్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతుంది. ఇప్పుడే చెప్తున్నారు ఎమ్మెల్సీ గారు, ఆ రోడ్డు కూడా ఇప్పుడు కొనవరం రోడ్డు, ఆ రోడ్డు కూడా వెంటనే మొదలుపెట్టి ఒక 15 రోజుల్లో ఆ రోడ్డు కూడా జుజూరు రోడ్డు కంప్లీట్ చేయడం జరుగుతుంది. 3 రోజుల్లో కంప్లీట్ చేస్తానని ఎమ్మెల్సీ గారు మాటిస్తున్నారు. మరి మనందరం కూడా వాళ్ళిద్దరిని అభినందించాలి. నిరంతరం తమ కుటుంబానికంటే కూడా ఇక్కడ ప్రజల కోసం, ఇక్కడ ప్రాంతం కోసం కష్టపడే ప్రజాప్రతినిధుల్ని ఎప్పుడు మనం ఆదరించాలి. దాంట్లో నేను చూసిన అత్యుత్తమ ప్రజాప్రతినిధి నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రావు గారు. నిజంగా కూడా ఇటువంటి వ్యక్తుల్ని ఎప్పుడు కూడా మనం ఆదరించాలి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా నిరంతరం పేదవాళ్ళ కోసం, మధ్యతరగతి వారి కోసం, ఈ రాష్ట్రం కోసం పాల్పడే వ్యక్తి. నిజంగా నాకు ఆశ్చర్యం, 2,60,000 కోట్లు ఆయన ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో
తీసుకొచ్చి పేద ప్రజలకి సంక్షేమం కోసం ఖర్చు పెట్టారంటే నిజంగా కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ భారతదేశంలో ఎక్కడ జరగలేదు. మేనిఫెస్టోలో తను చెప్పినట్లుగా చేయాలి. ఏ కష్టమైనా ఏ నష్టమైనా ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా తను చెప్పిన మాట పేద ప్రజల కోసం నిలబెట్టుకోవాలని తపంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నేను 5 ఏళ్ళు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూశాను. నేను ఎంపీగా, అంతకుముందు ముఖ్యమంత్రిని చూసాం, అది వేరే సంగతి. ఒక ఎంపీగా వచ్చిన తర్వాత ఒక 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చూసాం, 14 నుంచి 19 వరకు. అట్లాగే ఇప్పుడు దాదాపు 5 ఏళ్ళు, 2 నెలలు తక్కువగా 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూశాం. నిజంగా కూడా తను అనుకున్న దాని ప్రకారం, తను మాట ఇచ్చిన దాని ప్రకారం కష్టమైనా నష్టమైనా మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది మనకు నిదర్శనం ఏంటంటే 2,60,000 కోట్లు తన మేనిఫెస్టో నవరత్నాల ద్వారా ఇచ్చినటువంటి వ్యక్తి. అంతకుముందు చంద్రబాబు గారిని చూసాం, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చేశాడమ్మా, మీకు చేశారా? రైతు రుణమాఫీ చేస్తానని చేశారా? కనీసం ఈ ప్రాంతానికి చిన్న 1 కోటి రూపాయలు కూడా అభివృద్ధి, ఇప్పుడు డాక్టర్ గారు ఎమ్మెల్సీ గారు కలిస్తే 1 కోటి రూపాయలు తీసుకొచ్చి ఎల్సీడీ బోర్డులో డబ్బులు లేవండి ఎక్కడంటే పంచాయతీరాజ్కి వెళ్ళి మంత్రి గారితో మాట్లాడుకుని తీసుకొచ్చారు. ఆ 1 కోటి రూపాయలు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, నేను కూడా ఎంపీ కూడా సిగ్గుపడుతున్నాం, ఇవ్వలేకపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల్ని మర్చిపోవడం, ప్రాంతాన్ని మర్చిపోవడం, అట్లాగే ప్రజల్ని మోసం చేయటం, ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం. మాట మీద నిలబడతాం, పేద ప్రజల కోసం సమాజం కోసం నిలబడతాం జగన్మోహన్ రెడ్డి గారి నైజం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ముఖ్యమంత్రిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు, రెండోసారి అయినా ఒప్పైనా ఆయనకి ఇబ్బంది లేదు. కానీ ఆయన ముఖ్యమంత్రి అవ్వాల్సింది పేద ప్రజల కోసం, సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం. కాబట్టి మనం ఆయన మొన్నే చెప్పారు మీటింగ్లో, ఏలూరు సభలో, నేను మీకోసం 240 సార్లు బటన్ నొక్కాను, ఒకసారి రాష్ట్రం కోసం పేద ప్రజల కోసం మీరు ఓట్లు ముందుకెళ్ళి 2 బటన్లు నొక్కండి, ఒక ఎంపీకి ఒక ఎమ్మెల్యేకి అని చెప్పి ఆయన మనందరినీ కూడా అభ్యర్థించారు. కాబట్టి ఆయన నిలబెట్టుకుంటే మనం నిలబడినట్టు, ఆయన్ని కాపాడుకుంటే మనం మన రాష్ట్రాన్ని, మన పేద ప్రజల్ని, మన మనిషి తరగతి వాళ్ళని మనం కాపాడుకున్నట్టు. కాబట్టి మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, మీకోసం కష్టపడేటువంటి జగన్మోహన్ రావు గారిని గెలిపించుకుంటే మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నట్లే. కాబట్టి భారీ మెజార్టీతో మనం జగన్మోహన్ రావు గారిని గెలిపించుకోవాలి. నందిగామలో ఇంతకంటే అభివృద్ధి ఏది కావాలన్నా ముఖ్యమంత్రి గారి దగ్గరికి సాధించుకొచ్చేటువంటి మనకు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు ఉన్నారు. మరి ఇక్కడ స్థానికంగా మీకు అందుబాటులో ఉండి మీకోసం పెద్దపించేటువంటి డాక్టర్ జగన్మోహన్ రావు గారు ఉన్నారు. అట్లాగే ఢిల్లీలో ఏది కావాలన్నా కూడా కోఆర్డినేట్ చేసుకుని చేసుకురావడానికి నేనున్నాను. కాబట్టి మా ముగ్గురు కాంబినేషన్లో ఖచ్చితంగా నేను హామీ ఇస్తున్నా, ఈ నందిగామ నియోజకవర్గానికి రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ ఏంటి, సంక్షేమం అంటే ఎట్లాగో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తున్నారు. ఇంకా ఎక్కువ చేస్తారు నెక్స్ట్ వస్తే. అభివృద్ధి కూడా ఏ రకంగా ఈ నందిగామ, కంచిచర్ల ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలో అది మేము చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికి హామీ ఇస్తూ, మరి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అందరినీ మంచి మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ అభ్యర్థించుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అన్నాను. ఇందాక ఒక ముఖ్యమైనటువంటి వ్యవస్థని, వ్యక్తుల్ని మర్చిపోయాను, దయచేసి అన్యదా భావించద్దు. ఈ శాంక్షన్ అవడంలో, పనిని త్వరితగతిగా పూర్తి చేయడంలో, ముఖ్యంగా విద్యుత్ శాఖకు సంబంధించిన సిఎండి గారు కానీ, అధికారులు కానీ, మన లోకల్ అధికారులు కానీ, ఏ చిన్న ఇబ్బంది అయినా వెంటనే తెలియజేయడం, సాల్వ్ చేసుకుంటూ, మీకెందుకు సార్ 6 నెలల్లో పూర్తి చేసి మీ చేతుల్లో పెడతామని చెప్పి త్వరితగతి పూర్తి చేసినటువంటి విద్యుత్ శాఖ అధికారులు గారికి, ఈ గారికి కానీ, ఈ గారికి కానీ అందరికీ కూడా రండి సార్, పైకి రండి. అదేవిధంగా కాంట్రాక్టర్ రామారావు గారికి కూడా మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మన ఈ గారు రండి, ఈ గారు, ఏడీ గారు, సారీ సార్